మాఘ నక్షత్రంలో దీక్షలు ప్రారంభమై హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే మాఘ నక్షత్రంలో ముగుస్తాయి. 27 రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయి. సత్య దీక్షలపై మరింత సమాచారాన్ని అన్నవరం రత్నగిరి నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. థ్యాంక్ యూ. కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడు భక్తులు పాలిట కొంగు బంగారమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తి ప్రపత్తులతో ఈ సత్య దీక్షలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సత్యగిరి మొత్తం పసుపు వర్ణం సంతరించుకుంది. ఎక్కడ చూసినా సత్య దీక్షాపరులతో రత్నగిరి మొత్తం శోభాయమానంగా కనిపిస్తుంది. ఈ సత్య దీక్షల కోసం అధికారులు విస్తృత ప్రచారం చేయడంతో గ్రామ పరిసర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఈ సత్య దీక్షలు ఆచరించడానికి రత్నగిరికి తరలి వచ్చారు. ఈ సత్య దీక్షాపరుల కోసం ఈ దేవస్థానం ఎటువంటి ఏర్పాట్లు చేసింది మొదలైన విషయాలు తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సత్య దీక్షలు తీసుకునే వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సత్య దీక్షలు తీసుకునే వారి గురించి అడిగిన వారికి ఒక బృందం కింద ఉంటే వారికి సత్యనికేతన్లో రూము పీఠం పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే ఈ మఖా నక్షత్రం నుంచి మళ్ళా మఖా నక్షత్రం వరకు ఈ దీక్షలు ఉంటాయి. దీక్షల్లో కూడా వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి కొన్ని 30 రోజులు కాకుండా 15 రోజులు కూడా అవకాశం ఉంది ఈ దీక్ష తీసుకోవడానికి. తర్వాత వారికి ఏంటంటే ఆ దీక్ష ముగింపు రోజున ఇక్కడ అన్నవరంలో వారికి ఉచితంగా వ్రతం చేసుకోవడానికి, అలాగే దర్శనం కూడా వాళ్ళకి శీఘ్ర దర్శనం ఉచితంగా వారికి స్పెషల్గా పంపించి శీఘ్రంగా అయ్యేటట్టుగాను, అలాగే అన్నదానంలో కూడా కొద్దిగా అంటే మిగతా భక్తులతో పాటుగా వేరేగా వీళ్ళకి స్పెషల్గా అన్నదానంలో ఆ రోజు వాళ్ళకి ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా భక్తులు ఇక్కడ పీఠం పర్మనెంట్గా ఈ 4 రోజులు ఇక్కడ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఈ పీఠం దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు. అంటే వారి ఇంటి దగ్గర పీఠంతో పాటుగా ఇక్కడ కూడా ఒక వారానికి ఒక రోజు అవకాశాన్ని బట్టి ప్రతిరోజు కానీ వారానికి కానీ 15 రోజులకు కానీ వచ్చి ఒక పూట ఇక్కడ వాళ్ళు భజన కార్యక్రమం నిర్వహించి భక్తుడికి ఇక్కడ అర్చకుడు కూడా ఈ 30 రోజులు కూడా ఇక్కడ అర్చకుడు ఈ పీఠం దగ్గర ఉంటారు. వచ్చిన భక్తులకి వారికి గైడ్ చేయడానికి దాన్ని కూడా వారు సహకరిస్తారు. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఈ మాల ధారణ చేశారని మీకు అనుకుంటున్నారు? అలాగే ఇక్కడ రాకుండా కొంతమంది భక్తులకి మనం బయట ప్రాంతాలకు కూడా ఈ దీక్షా వస్త్రాలు అవి పంపించడం జరిగింది. అలా ఎంతమందికి పంపించాం? మేము 8 అంటే ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా కొద్ది పేదవారు ఉంటారనే ఉద్దేశంతో 800 మంది పురుషులకి 300 మందికి స్త్రీలకి వస్త్రాలు కూడా పంపించడం జరిగింది. అక్కడ పీఠానికి కావాల్సిన ఏర్పాటు స్వామివారి విగ్రహం కానీ, తర్వాత మాలలు, తర్వాత ఈ రాగి మాడ, తర్వాత పుస్తకం దీక్ష పుస్తకం ఒకటి, అలాగే సత్యనారాయణ స్వామి పౌచ్ ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడెక్కడ వారు ఆ గ్రామాల్లో వాళ్ళు వేసుకోవడానికి అక్కడ అడిగిన వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. రత్నగిరిపై మాల దీక్షాధారణ చేసే భక్తులకే కాకుండా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడా సత్యదేవుని దీక్షలు అందుబాటులో ఉంచేలా అన్ని ఏర్పాట్లు చేశామని యువ నాగేశ్వరరావు చెప్తున్నారు. అలాగే వారికి కావాల్సిన దీక్షా వస్త్రాలను ఇదివరకే పంపించడం జరిగింది. విస్తృత ప్రచారం చేయడంతో రాష్ట్రం నలుమూలలా ఈ సత్య దీక్ష కోసం విస్తృత ప్రచారం చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు రత్నగిరికి వచ్చి ఈ సత్య దీక్షను తీసుకున్నారని కూడా నాగేశ్వరరావు చెప్తున్నారు. స్టూడియో న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్, అన్నవరం, రత్నగిరి.